Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. మేడం మేము పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము. మేము ఆల్మోస్ట్ ఒక 6 to 7 ఐయుఐ సైకిల్స్ చేయించుకున్నాం మేడం. మాకు అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి అంటున్నారు, కానీ మాకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఇది చాలా వరకు ఫర్టిలిటీ సెంటర్స్ దాకా వచ్చిన ఓపీడీలో వినే క్వశ్చన్ అనమాట. ఓకే, అసలు ఎన్ని ఐయుఐస్ చేయించుకోవచ్చు, ఐయుఐ మూలంగా ఎంత ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, ఎవరెవరికి ఐయుఐస్ చేస్తాం. అంతా బాగుంది, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి ఉన్నాయి వాళ్ళకి. మనం 3 సైకిల్స్ నుంచి పేషెంట్ వయసు రీత్యా 6 సైకిల్స్ దాకా ఐయుఐ అనేది చేసుకోవచ్చు. అన్ని అంటే ఇంక్లూడింగ్ మగవాళ్ళలో వీర్యకణం కానీ, ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్, యూట్రస్ అంతా బాగుంది అంటే 6 సైకిల్స్ దాకా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం చేసుకునే పద్ధతిలో ఏంటి అంటే, ఏదైనా డిలేడ్ ఎగ్ ఫార్మేషన్ అవుతుంది, ఫాలిక్యులర్ స్టడీ అంటారు ఐయుఐ చేసుకునే వాళ్ళందరికీ చేసేది. ఇది జనరల్లీ పేషెంట్ కూడా ఈజీగానే అర్థం అవుతుంది. ఎగ్ గ్రోత్ కావట్లేదు, డిలే ఎగ్, కొంతమందికి ఎగ్ రిలీజ్ కాదు, అంటే ఇంజెక్షన్స్ ఇచ్చినా సరే రిలీజ్ అవ్వకపోవడం, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా. సో ఎగ్ రిలీజ్ అవడానికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిందా కూడా చూసుకుంటాం. అయినప్పటికీ ఎగ్ రిలీజ్ కాకపోతే అది ల్యూటినైజ్డ్ అండ్ రప్చర్డ్ ఫాలికల్ అంటారు. అంటే ఆ ఎగ్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో దానికి ప్రెగ్నెన్సీగా ఫార్మ్ అయ్యే ఎబిలిటీ లేదనమాట. సో అందుకని అది రప్చర్ కాదు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ థింగ్, వీళ్ళలో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా హై ఉంటుంది, దాని మూలంగా కూడా ఎగ్ రిలీజ్ అనేది కాదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఐయుఐ చేసుకునేటప్పుడు రిపోర్ట్స్ అన్ని బాగున్నాయా లేదా ఖచ్చితంగా డాక్టర్ని కనుక్కోవాలి. సెకండ్, ఐయుఐ చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ స్కాన్ అంటారు, అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ గా ఐయుఐ చేసుకున్నట్లయితే కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఐ హ్యాడ్ వన్ పేషెంట్ హూ ఇస్ మ్యారీడ్ ఫర్ 7 years. 7 years ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. 7 years ట్రీట్మెంట్ తీసుకోకుండా మా దగ్గరికి నార్మల్ గా వచ్చారు. దే రిపోర్ట్స్ ఆర్ కంప్లీట్లీ నార్మల్. ఓకే, సో 7 years అయినప్పటికీ బికాస్ షీఈస్ 27-28 years, మేము చిన్న పద్ధతి ఐయుఐ అనేది ట్రై చేసాం అనమాట. ఫస్ట్ సైకిల్ షీ డిడ్ నాట్ కన్సీవ్, సెకండ్ సైకిల్ లో కన్సీవ్ అయిపోయారు. ఓకేనా. అండ్ దేర్ ఐ హ్యాడ్ వన్ మోర్ పేషెంట్ 23 years ఆఫ్ ఏజ్. నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఐయుఐ సైకిల్స్ చేశాను, బట్ పేషెంట్ డిడ్ నాట్ కన్సీవ్. సో వాళ్ళ కన్సెప్షన్ అనేది ఏజ్ రిలేటెడ్ బట్టి ఆధారపడేసి ఉండదు. కొన్నిసార్లు ఏంటి అంటే ఆ ఎగ్ యొక్క పొటెన్షియల్, వీరకణం యొక్క పొటెన్షియల్, వీటి మీద ఆధారపడేసి ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో మామూలుగా అయితే అన్ని రిపోర్ట్స్ బాగున్నాయంటే 3 సైకిల్స్ నుంచి 6 సైకిల్స్ దాకా ఐయుఐ చేసుకోవచ్చు. ఐయుఐ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంటుంది. కొంతమంది కొన్నిసార్లు 10 సైకిల్స్ 15 సైకిల్స్ ఐయుఐ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే వెళ్తారు, ఐయుఐ చేయించుకుంటారు, కన్సీవ్ అవరు, దిల్ బి ఫెడ్ అప్ అనమాట. అంటే నిజంగానే 10 సైకిల్స్ చేయించుకున్నారా అని చెప్పేసి ఓపీకి వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే 10 సైకిల్స్ ఐయుఐస్ చేయించుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. స్టిల్ దేర్ ఆర్ పేషెంట్స్ ఎన్ని చేయించుకోవాలో తెలియకుండా కంటిన్యూస్ గా చేయించుకుంటానే ఉంటారు. దానికి ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చే పని అయితే ఫస్ట్ 3 ఐయుఐ సైకిల్స్ లో ఖచ్చితంగా రావాలి. ఓకే, రావడం లేదు అంటే ఏంటి అంటే లోపల బేబీ అనేది ఏర్పడే గుణం ఎగ్ కి స్పర్మ్ కి లేదు. సో ఎగ్ కి స్పర్మ్ కి లేనిప్పుడు అనవసరంగా మనం మల్టిపుల్ ఐయుఐస్ చేసినా సరే పేషెంట్ కన్సీవ్ అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫర్టిలైజేషన్, అంటే ఫలీంద్రకరణ గర్భంలో జరగడం లేదు. సో జరగనప్పుడు ఏం చేస్తాం, అన్ని రిపోర్ట్స్ బాగున్నా మేడం జరగదా అంటే జరగదు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ కి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్ లో చేసుకుని, అంటే ఫలీంద్రకరణ ల్యాబ్ లో చేసుకుని మనం ఆ తర్వాత ఈ ఎంబ్రియో ఏదైతే ఏర్పడిందో, అంటే ఒక పిండం ఏదైతే ఏర్పడిందో అది గర్భసంచిలోకి పెట్టుకుంటాం అనమాట. మనం ఐయుఐ చేసుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఫుడ్ పరంగా డెఫినెట్లీ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, బెడ్ రెస్ట్ కంప్లీట్లీ అవసరం లేదు, అయితే కొంచెం రెస్ట్ లో ఉండాల్సి ఉంటుంది. విగరస్ యాక్టివిటీస్ అంటే బాగా ఎక్కువ పనులు చేయడాలు, బరువులు ఎత్తడాలు, అవి డెఫినెట్లీ చేయకూడదు ఐయుఐ చేసినప్పుడు. మనం ఇంత ప్రికాషనరీగా జాగ్రత్తగా తీసుకున్నా సరే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ అండ్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అండ్ కొంతమంది పేషెంట్స్ కి మేము ఐయుఐ అనేది నార్మల్ గా లేని పేషెంట్స్ కూడా చేస్తాం. అంటే పీసీఓడి పేషెంట్స్ కి, కొంతమందికి ఏంటంటే మోడరేట్ గా స్పర్మ్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ పర్టికులర్ కండిషన్స్ లో మాత్రం మనం 6 సైకిల్స్ ఐయుఐ దాకా చేయనవసరం లేదు. 3 సైకిల్స్ ఐయుఐ చేసుకుని పేషెంట్ చక్కగా ఓవ్యులేట్ అవుతున్నా సరే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే 3 సైకిల్స్ తర్వాత
నెక్స్ట్ పద్ధతి అంటే టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్, ఇక్సీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నేను మెయిన్లీ ఎందుకు చెప్తున్నానంటే, టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎన్ని రోజులు మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం. ఒక 21 ఇయర్స్ 22 ఇయర్స్ అమ్మాయి అయితే జనరల్లీ ఇంకో 5-6 ఇయర్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఇబ్బంది ఉండదు. బట్ ఏ పేషెంట్ హూ ఇస్ 28 ఇయర్స్ 29 ఇయర్స్ 30 ఇయర్స్ అప్రోచ్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది యాజ్ ఎర్లీ యాజ్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏదైనా చేంజెస్ మన బాడీలో అనేది అంతా బాగానే ఉన్నా మన బాడీలో చేంజెస్, హార్మోన్స్ లో చేంజెస్, యూట్రస్ లో చేంజెస్ అనేవి ఏజ్ రిలేటెడ్ గా స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ దో ఆల్ యువర్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఏ రిపోర్ట్స్ బయటకి నార్మల్ గా కనిపించి మాకు ప్రెగ్నెన్సీ రావలేదనే కండిషన్ ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ పర్టికులర్ కండిషన్ లో కూడా మనం ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్ట్యా పెట్టుకుని ఫర్దర్ గా ప్లాన్ ఏం చేసుకోవడం అనేది మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి తెలుసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.